కుర్రాళ్లకు ఈ రోజుల్లో పెళ్లి అవ్వడం అంటే పెద్ద టాస్కే. అమ్మాయిలు అస్సలు దొరకడం లేదు. అయితే ఇది ఒక రీజన్ అయితే ఇంకొకటి వారికి జీతాలు నచ్చకపోవడం కూడా ఇంకో రీజన్ అనుకోవచ్చు. ఆస్తులు, కార్లు ఇలా సవా లక్ష కోరికలు కోరుతున్నారు. తాళి కట్టే వరకు పెళ్లి జరుగుతుందా లేదా డౌటే. అయితే రీసెంట్ ఓ కుర్రాడికి షాక్ ఇచ్చింది అమ్మాయి. మామూలు షాక్ కాదు. పెళ్లి వరకు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కాదనుకొని వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ బ్యాడ్ గా ఉండడంతో ఏకంగా వివాహాన్ని రద్దు చేసుకొని అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని ముర్జిదాపూర్ లో ఇరు కుటుంబాలు మ్యాట్రిమోనీ ద్వారా ఈ సంబంధం కుదుర్చుకున్నారు. పెళ్లి కూతురు మేనమామ మాత్రం అనూహ్యంగా రిక్వెస్ట్ చేశాడు. అతను వరుడి సిబిల్ స్కోర్ ను తనిఖీ చేయాలనుకున్నాడు. అయితే చెక్ చేయగా చాలా బ్యాంకుల్లో లోన్లున్నాయి. క్రెడిట్ స్కోర్ భయంకరంగా తక్కువగా ఉంది. దీనికి కారణం అడగగా చాలా సార్లు లోన్లు కట్టకపోవడం వల్ల ఇలా జరిగిందని, దీంతో వధువు కుటుంబం అతనితో పెళ్లిని వెంటనే రద్దు చేసుకుంది. కాగా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వార్త విన్న వారు షాక్ అవుతున్నారు. పెళ్లి ఇలా కూడా క్యాన్సిల్ చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో గోత్రం, జాతకం, ఉద్యోగం, సామాజిక స్థితి వంటి విషయాలు వివాహానికి ముఖ్యమైనవిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం, సిబిల్ స్కోర్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారాయి. నేటి కాలంలో ఉద్యోగం లేదా ఆదాయం మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆర్థిక నిర్వహణ సామర్థ్యం కూడా సంబంధాలలో ముఖ్యమైనదిగా మారడం ప్రారంభించిందని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఈ సంఘటన సమాజానికి కూడా ఒక సందేశాన్ని పంపుతోంది. బ్యాంకింగ్ రంగానికే కాకుండా సామాజిక జీవితంలో కూడా ఆర్థిక బాధ్యత చాలా ముఖ్యమైనదిగా మారింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒకరి కుటుంబ సభ్యులు ఒకరు హాజరై జరిగే వివాహాలు ఇప్పుడు సిబిల్ స్కోర్ల స్థాయికి చేరుకున్నాయి. దీని కారణంగా సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి సంఘటనలు తెరపైకి వస్తాయనేది. కుర్రాళ్లకు ఈ రోజుల్లో పెళ్లి అవ్వడం అంటే పెద్ద టాస్కే. అమ్మాయిలు అస్సలు దొరకడం లేదు. అయితే ఇది ఒక రీజన్ అయితే ఇంకొకటి వారికి జీతాలు నచ్చకపోవడం కూడా ఇంకో రీజన్ అనుకోవచ్చు. ఆస్తులు, కార్లు ఇలా సవా లక్ష కోరికలు కోరుతున్నారు. తాళి కట్టే వరకు పెళ్లి జరుగుతుందా లేదా డౌటే. అయితే రీసెంట్ ఓ కుర్రాడికి షాక్ ఇచ్చింది అమ్మాయి. మామూలు షాక్ కాదు. పెళ్లి వరకు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కాదనుకొని వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ బ్యాడ్ గా ఉండడంతో ఏకంగా వివాహాన్ని రద్దు చేసుకొని అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని ముర్జిదాపూర్ లో ఇరు కుటుంబాలు మ్యాట్రిమోనీ ద్వారా ఈ సంబంధం కుదుర్చుకున్నారు. పెళ్లి కూతురు మేనమామ మాత్రం అనూహ్యంగా రిక్వెస్ట్ చేశాడు. అతను వరుడి సిబిల్ స్కోర్ ను తనిఖీ చేయాలనుకున్నాడు. అయితే చెక్ చేయగా చాలా బ్యాంకుల్లో లోన్లున్నాయి. క్రెడిట్ స్కోర్ భయంకరంగా తక్కువగా ఉంది. దీనికి కారణం అడగగా చాలా సార్లు లోన్లు కట్టకపోవడం వల్ల ఇలా జరిగిందని, దీంతో వధువు కుటుంబం అతనితో పెళ్లిని వెంటనే రద్దు చేసుకుంది. కాగా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వార్త విన్న వారు షాక్ అవుతున్నారు. పెళ్లి ఇలా కూడా క్యాన్సిల్ చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో గోత్రం, జాతకం, ఉద్యోగం, సామాజిక స్థితి వంటి విషయాలు వివాహానికి ముఖ్యమైనవిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం, సిబిల్ స్కోర్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారాయి. నేటి కాలంలో ఉద్యోగం లేదా ఆదాయం మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆర్థిక నిర్వహణ సామర్థ్యం కూడా సంబంధాలలో ముఖ్యమైనదిగా మారడం ప్రారంభించిందని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఈ సంఘటన సమాజానికి కూడా ఒక సందేశాన్ని పంపుతోంది. బ్యాంకింగ్ రంగానికే కాకుండా సామాజిక జీవితంలో కూడా ఆర్థిక బాధ్యత చాలా ముఖ్యమైనదిగా మారింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒకరి కుటుంబ సభ్యులు ఒకరు హాజరై జరిగే వివాహాలు ఇప్పుడు సిబిల్ స్కోర్ల స్థాయికి చేరుకున్నాయి. దీని కారణంగా సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి సంఘటనలు తెరపైకి వస్తాయనేది.